హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ శ్రావణ మాసం వరమహాలక్ష్మి అమ్మవారి కోసం స్పెషల్ ప్రసాదాల సిరీస్ అండి. దీనిలో భాగంగా మొదటగా వడ అయితే చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా మంచి చిన్న చిన్న టిప్స్తో ఎలా పఫీగా అలాగే క్రిస్పీగా చేయాలన్నది చూపిస్తానండి. దీనికోసం 1 కప్పు వరకు నేను గుండు మినప్పప్పును తీసుకున్నానండి. మీరు కావాలంటే పొట్టు మినప్పప్పు అయినా లేదంటే నార్మల్ స్ప్లిట్ పప్పు అయినా ఏదైనా తీసుకోవచ్చు. దీన్ని వాటర్ వేసి ఒక 2-3 సార్లు బాగా కడగండి. 2-3 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి నేనైతే రాత్రంతా నానబెట్టానండి. అరౌండ్ 9 o'clockకి అలా నేను నానబెట్టుకుంటే మార్నింగ్ 6:30-7 వరకల్లా నేను పిండిని పట్టేశాను అనమాట. అంతా రాత్రంతా నానబెట్టుకున్నాను. అట్లీస్ట్గా మీరు కనీసం 6 గంటలైనా నానితే మనకు వడలు అన్నవి మంచిగా పఫీగా వస్తాయండి. వడలు మంచిగా రావడానికి ఈ నానే పప్పులోనే మంచి గుణాలు ఉంటాయన్నమాట. నానిన తర్వాత మనం మిక్సీ పడితే లేదా వెట్ గ్రైండర్లో వేసినా కూడా ప్లఫీనెస్ మంచిగా వస్తుంది. ఇది రాత్రంతా నానిన పప్పు. దీన్ని వాటర్ నుంచి తీసేసి మళ్ళీ ఒకసారి కడిగి ఇప్పుడు నేను మళ్ళీ గ్రైండర్ పాత్రలో అయితే అంతా వేసుకుంటున్నానండి. ఇలా గ్రైండర్ పాత్రలో వేసేసి దీంట్లోకి ఒక చిటికెడు వరకు నేను బేకింగ్ సోడాని ఇందులోనే వేస్తున్నానండి. అలాగే సరిపడంత ఉప్పును కూడా నేను వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి. ఇది మంచిగా గ్రైండ్ కావడం కోసమని. ఇప్పుడు గ్రైండర్ పాత్రలో ఇలా ఫస్ట్ స్పీడ్గా తిప్పేసిన తర్వాత మళ్ళీ పల్స్ మోడ్లో ఇలా తిప్పుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చూసారా ఎంత సాఫ్ట్గా మనకు టెక్స్చర్ చూస్తేనే తెలుస్తుంది. టచ్ నేను చేస్తే తెలుస్తుంది, కానీ మీరు చూస్తే కూడా ఎంత ప్లఫీగా వచ్చిందో అలా వస్తుందన్నమాట సాఫ్ట్గా. ఇప్పుడు దాన్ని గిన్నెలోకి మార్చేసుకొని ఇలా ఒక 5 నిమిషాలు మంచిగా బీట్ చేయాలండి. ఖచ్చితంగా ఇలా బీట్ చేస్తేనే మనకు ప్లఫీగా వస్తాయి, ఇంకా ప్లఫీగా. తర్వాత దీంట్లోకి నేను చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకును వేసుకున్నాను. అలాగే కొద్దిగా జీలకర్రను వేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అంతే, ఉల్లిపాయలు అయితే అస్సలు వేయకూడదు, ఎందుకంటే మనం నైవేద్యంగా సమర్పిస్తున్నాం కాబట్టి వెల్లుల్లి 2 కూడా వేయకూడదు. ఇప్పుడు చూడండి పిండి నేను ఇదంతా కలుపుతుంటే నేను కలిపే విధానంలోనే మీకు తెలుస్తుంది అది ఎంత ప్లఫీగా ఉంది అని. అంత మంచి పొంగు వచ్చిందనమాట. అలా వస్తుంది పిండి మనకు పప్పు అన్నది మంచిగా నానితే. అలాగే నేను గ్రైండ్ చేసేటప్పుడే బేకింగ్ సోడా వేసాను కాబట్టి అలా కూడా ఇది మంచి ప్లఫీగా వస్తుందండి. మనం తర్వాత వేసి కలిపే కంటే కూడా ఇలా గ్రైండ్ చేసేటప్పుడే వేస్తే మంచిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు నీటిలో చేతిని అదుముకుంటూ ఇలా పిండిని ఒక వైపులాగా తీసుకొని మధ్యలో ఇలా హోల్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే వడ మంచి షేప్ వస్తుందండి. నేను ఒక చాగంటి గారి వీడియోలో చూశానమాట, ఒకటే చేయితో వడ వేయాలని. అప్పటి నుంచి నేను ఇలా ఒకే చేయితో వేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే మిషన్ అయినా వాడచ్చు, లేదంటే ఏదైనా కవర్ పైన కొద్దిగా ఆయిల్ రాసి దానిపైన వడ ప్రెస్ చేసిన తర్వాత దీనిలో కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేనైతే ఒక చేయితోనే వేస్తున్నాను. ఇలా అన్ని పిండి అంతా నీటిలో చేతి పెట్టుకొని తర్వాత ఒకవైపుగా పిండి తీసి ఇలా మంచిగా కాగిన ఆయిల్లో మనం వేయాలండి. మీడియంగా కాగినవైతే మనకు లోపల మెత్తగా వస్తాయి, బయట క్రిస్పీగా అవుతాయి. కానీ అందుకని ఆయిల్ అయితే మంచిగా కాగిన తర్వాతే ఇలా చేయితో వడలు ప్రెస్ చేసుకుంటూ ఆయిల్లో వేసి మంచిగా కలుపుకోవాలండి. వేయగానే మనం వెంటనే స్పూన్ అయితే పెట్టకూడదు. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత స్పూన్ పెట్టి మీది నుంచి తిప్పుతూ మెల్లిగా వాటిని టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా అవి కాలేలాగా చూసుకుంటూ మనమైతే వీటిని వేయించుకోవాలండి. ఇలా చిన్న టిప్స్ యూజ్ చేసి మనం వడలైతే మంచిగా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, మనకు ఎట్లా అయితే వడ వేగుతుందో అలా నురుగ తగ్గుతూ వచ్చింది. ఫస్ట్ వేయగానే ఎంత ఎక్కువగా నురుగు వచ్చింది చూసారా, అలా క్రిస్పీగా వేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఎంత మంచిగా వచ్చాయి. రంగు చూసారా ఎట్లా వచ్చాయో. అలాగే మనకు ప్యాన్కి కూడా అతుక్కోకుండా ఇలా వస్తాయి అన్నమాట. నురుగ తగ్గే కొద్దీ, నురుగ తగ్గిన తర్వాతే మనం స్పూన్ అయితే పెట్టాలన్నమాట. నేను స్టెయినర్ పెట్టి ఇలా రౌండ్గా తిప్పుతూ కలుపుతూ వాటిని టర్న్ చేసుకుంటూ చేశానండి. మంచి రంగు రావడానికి ఇక్కడ మనము అడిషనల్గా ఏం వేయాల్సిన అవసరం లేదు. బియ్యం కానీ, ఇడ్లీ పిండి కానీ, ఇడ్లీ రవ్వ కానీ ఏది వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా మంచిగా నాన్న పప్పుని కొద్దిగా వంట సోడా వేసి మంచిగా గ్రైండ్ చేసి తర్వాత బీట్ చేసి
అన్ని పదార్థాలు కరెక్ట్గా ఉండేలాగా చూసుకుంటూ ఇలా ఆయిల్లో పర్ఫెక్ట్గా వేగలాగా చేసి చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో ఇలా వస్తాయన్నమాట. అలాగే మంచి క్రిస్పీగా కూడా వస్తాయండి, బయట క్రిస్పీగా లోపల పఫీగా సూపర్గా వస్తాయి. ఇంతే అండి, చాలా సింపుల్గా నైవేద్యానికి కోసం నేనైతే వడలైతే ప్రిపేర్ చేసి నైవేద్యంగా సమర్పించానండి. మీరు కూడా ఈ శ్రావణ మాసంలో ఇలా వడలు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, రెసిపీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.